ఎవరిని బాయ్కాట్ చేయలేదు. సాక్షి రావాలి కదా, కొంచెం పైకి లేదు. వాళ్ళు కూడా మేము వచ్చినప్పుడు ఎంక్వైరీ చేయాలి, వాళ్ళు క్వశ్చన్లు అడగాలి కదా మమ్మల్ని. టీవీ అనేది ఎవరైతే ఇద్దరు వార్తలు ఎక్కువ రాస్తారో వాళ్ళే రాలేదా? అందరికీ నమస్కారాలు. ఈరోజు ఆలగడ్డ పట్టణంలో డయేరియా కేసెస్ ఎక్కువ అవుతున్నాయి. వందల మంది హాస్పిటల్ చుట్టూ తిరుగుతున్నారు, బెడ్లు లేవు, సరైన ఫెసిలిటీస్ లేకపోవడం వల్ల చాలా మంది చనిపోతున్నారు, లేకపోతే ఇబ్బందులు పడుతున్నారు. శానిటేషన్ ఎవరు పట్టించుకోవట్లేదు, ఈ ఆర్ఓ ప్లాంట్లు ఎవరు క్లీన్ చేయట్లేదు, ట్యాంకులు ఎవరు క్లీన్ చేయట్లేదు. అసలు ఆలగడ్డ అనేది మర్చిపోయింది ప్రభుత్వం అన్నట్టుగా సాక్షిలో చాలా పెద్ద పెద్ద కథనాలు రాసినారు. సాక్షిలోనే కాకుండా సాక్షిని బేస్ చేసుకుని 2-3 ఛానల్స్ ఎంత ఘోరంగా రాంగ్ ఇన్ఫర్మేషన్ ఇస్తుందంటే జనాలకి, ప్రజలందరూ కూడా భయభ్రాంతులు గురైపోయే పరిస్థితి ఈ రోజు మీడియా మిత్రులు తీసుకురావడం అనేది చాలా బాధాకరమైన విషయం అని చెప్పి ఫస్ట్ నేను మీ అందరూ కూడా తెలియజేసుకుంటున్నాను. ఎందుకంటే ఏదైనా ఇట్లాంటి ఏదైనా వైరల్ ఫీవర్లు కానీ, డయేరియా కానీ ఇట్లాంటి ఏదైనా వచ్చినప్పుడు మీరు వాస్తవాలు రాస్తే ఆ వాస్తవాలను పట్టుకొని ఏదైనా చిన్న చిన్న పొరపాట్లు ఉంటే మేము సరిదిద్దుకోవడానికి ప్రభుత్వం తరపు నుంచి కానీ మేము కానీ ముందుకు రావడానికి అవకాశం ఉంటుంది. కానీ ఇక్కడ ఇష్టం వచ్చినట్టు వాళ్ళు చనిపోయినారు, వీళ్ళు చనిపోయినారు, ఆలగడ్డ ఐసీయూలో ఉన్నట్టుగా పేపర్లలో రాస్తుంటే వినడానికి చూడడానికి కూడా చాలా బాధాకరంగా ఉంది. ఎందుకంటే మీడియా అనేది బాధ్యత కలిగిన మీరు వ్యక్తులు ఒక కరెక్ట్ ఇన్ఫర్మేషన్ ఇవ్వాలా. ఎందుకు ఇంత బాధగా చెప్తున్నామంటే ఈరోజు రాష్ట్రంలో అన్ని చోట్ల బాగానే ఉంది, ఒక ఆలగడ్డలో మాత్రమే చాలా ఘోరాలు జరిగిపోతున్నట్టుగా రాస్తున్నారు. ఇక్కడ ప్రభుత్వంలో ఉన్న ప్రతి ఒక్క అధికారి, కలెక్టర్ గారి దగ్గర నుంచి కింద స్థాయిలో పనిచేసే ప్రతి ఒక్కరు కూడా ఈరోజు ఫీల్డ్ మీద ఉండి జ్వరాలు వచ్చేదానికి గాని, లేకపోతే డయేరియా కేసులు గాని ఎంత జాగ్రత్తగా టేకప్ చేస్తున్నారు అనేది కూడా మీరు గమనించలేకపోతున్నారు. దాని గురించి ఎవరు రాయట్లేదు. ఎక్కడైతే మీరు ప్రాబ్లం మీడియా మిత్రులు చూపించినారో ఆ ప్రాబ్లం ని మళ్ళీ రెక్టిఫై చేశారనేది కూడా మీరు చెప్పట్లేదు. ఎక్కడ ఆ ఏరియాలో ప్రాబ్లం ఉంది అని దాన్ని కంటిన్యూస్ గా అదే చెప్పుకుంటూ పోతున్నారు. ఈరోజు ఆలగడ్డలో యాక్టివ్ గా 11 కేసులు ఉన్నాయి. గతంలో కూడా ఈ 4-5 రోజులు కూడా కేసులు వస్తున్నాయి, తగ్గుతున్నాయి, పోతున్నారు. ఇప్పుడు ఈ రోజుకి యాక్టివ్ గా 11 కేసులు ఉన్నాయి. ఈ 11 కేసులో కూడా ఏది కూడా లైఫ్ థ్రెటనింగ్ కేసులు కాదు, అంటే చనిపోయే స్థాయిలో ఉన్న కేసులు అయితే కావు నేను చెప్పడం జరుగుతుంది. కానీ నాకు ఈ రోజు నిన్నటి నుంచి పొద్దున ఫోన్లు నాకు 11 మంది చనిపోయినారు, 10 మంది చనిపోయినారు, ఒక ఛానల్లో 50 మంది చనిపోయినారు. ఏందెందుకు రాస్తున్నారు? దయచేసి ప్రజల్ని భయభ్రాంతులు గురి చేయకండి. చనిపోయిన ముగ్గురు కూడా ఇమాంబి అనే ఆమెకి దాదాపుగా 70 సంవత్సరాలు. ఈ 70 సంవత్సరాలు ఉన్న ఇమాంబి కూడా ఆమెకి కిడ్నీ పేషెంట్, తర్వాత షుగర్, బీపీ కూడా ఉండడం జరిగింది. ఆమె ఆ కారణాల వల్ల కూడా చనిపోవడం జరిగింది. అంతేకాకుండా ఇక్కడ ఇంకొక మాబుసా అనే వ్యక్తి 75 సంవత్సరాలు. ఈయన 75 సంవత్సరాలు. ఈయనకి కార్డియాక్ అంటే వచ్చి ట్రీట్మెంట్ తీసుకుని వెళ్లిపోయిన తర్వాత హార్ట్ అటాక్, కార్డియాక్ అరెస్ట్ కూడా చనిపోవడం జరిగింది. ఆయనకు ఆల్రెడీ హార్ట్ ప్రాబ్లమ్ ఉందని చెప్పి కూడా డాక్టర్లు చెప్తున్నారు. అదొకటి. ఇక్కడ చంద్రమోహన్ అనే వ్యక్తి 45 సంవత్సరాలు. చంద్రమోహన్ అనే వ్యక్తి ఆయనకి డయేరియా వచ్చింది. అంటే డయేరియా అనేది కూడా ఎందుకు మేము అంటున్నామంటే ఆయనకి మోషన్స్ అవ్వడము, ఇంట్లో కూర్చొని మరి ఆమె భార్యతో ఇందాక కలిసినప్పుడు ఆమె చెప్పడం ఏంటంటే ఆయనకి మోషన్స్ అయినాయి కానీ హాస్పిటల్ కి రాలేదు. గవర్నమెంట్ స్టాఫ్ కూడా వచ్చి మన ఏఎన్ఎం వాళ్ళు కూడా వచ్చి ఏం బాగాలేకపోతే రండి హాస్పిటల్ కి మేము తీసుకుపోతామంటే కూడా లేదు నాకు బాగుంది అని చెప్పడం వల్ల అక్కడ ఆయన హాస్పిటల్ కి మేము తీసుకెళ్లలేకపోయినాము. అంతేకాకుండా ఆయన ఆల్కహాల్ తీసుకోవడం జరిగింది. ఈ నిమజ్జన టైంలో కూడా ఆల్కహాల్ ఎక్కువ తీసుకోవడంతో ఆయనకు ముందుగానే అలవాటు ఉందంట. ఆల్కహాల్ తీసుకోవడం వల్ల కావచ్చు, ఆయన నాకు ఏమి కాలేదు నేను ఇంట్లోనే ఉంటానని చెప్పడం వల్ల కూడా ఆయనకి హాస్పిటల్మెంట్ తీసుకెళ్లలేకపోయినారు. ప్లస్ ఆయన టీబీ పేషెంట్. సో ఇవన్నీ కూడా కారణాలు ఉన్నాయి. ఇక్కడ ఎక్కడ కూడా ట్రీట్మెంట్ సరిగ్గా చేయలేకపోవడం వల్ల చనిపోయినాడు అనేది అవాస్తవము. దయచేసి అది చాలా దృష్టిలో పెట్టుకుని మీరు మాట్లాడాలా. సరైన ఇన్ఫర్మేషన్ మీరు బయటకు ఇవ్వాలని చెప్పి కూడా తెలియజేసుకుంటూ, ఎక్కడైనా ఏదైనా జరిగితే మా దృష్టికి తీసుకురండి, ప్రభుత్వం దృష్టికి తీసుకురండి, అధికారుల దృష్టికి తీసుకురండి. మేము స్పందించక మేము ఏదైనా చేయకపోతే అప్పుడు దాన్ని మీరు హైలైట్ చేసినా బాగుంటుంది. కానీ ప్రజల్ని భయభ్రాంతులకు గురి చేసే దాని విషయంలో
మీరు కొన్ని జాగ్రత్తలు మీడియా మిత్రులు కూడా తీసుకోవాలని చెప్పి మా సైడ్ నుంచి మేము రిక్వెస్ట్ చేస్తున్నాము. ఎందుకంటే ఈ రోజు ఇందాక మేము వచ్చిన కాలనీ కూడా సద్దం కాలనీ వైపు తిరిగినప్పుడు కూడా అక్కడ చాలా మంది భయపడిపోతున్నారు. అమ్మ అందరికి జ్వరాలు వచ్చేస్తున్నాయమ్మా, అందరికి ఏదో అయిపోతుందమ్మా, ఏదేదో అయిపోతున్నామా అని చెప్పి వాళ్ళు కంగారు పడిపోతున్నారు. ఆ కంగారు ఎక్కడి నుంచి వచ్చింది? మీరు క్రియేట్ చేసిందే. అన్ని ఎవ్రీథింగ్ ఈజ్ అండర్ కంట్రోల్. కలెక్టర్ గారు ఉన్నారు, మేమున్నాము, స్టాఫ్ ఉన్నారు, ఎంఆర్ఓ గారు, శానిటేషన్, మున్సిపల్ డిపార్ట్మెంట్ అందరం కూడా ఇక్కడే ఉన్నాము. ఎవరికి ఏది కాదు. అన్ని శాంపిల్స్ కూడా పంపించాం. ఇందాక కలెక్టర్ గారు కూడా చెప్పారు మనకి ఎక్కడెక్కడ అయితే కేసులు వచ్చినాయో ఆ ఏరియాలో ఒకటి కేసు ఒక 90 సంవత్సరాలు ఒక అవ్వ ఉంది. రేపు పొద్దున అవ్వకి ఏదైనా అయినా కూడా డయేరియా వల్ల చనిపోయిందని చెప్పి కూడా మీరు రాసేటట్టున్నారు. ఏజ్ ఫ్యాక్టర్ చూసుకోవట్లేదు. ఇవన్నీ కూడా చూసుకోకుండా ఏదైనా సామాన్యంగా జరిగిన చావును కూడా ఈరోజు అనారోగ్యం పట్టించుకోలేదు కాబట్టి చనిపోయినారనేది రాయడం కూడా కరెక్ట్ కాదు. కాబట్టి దయచేసి అది కూడా దృష్టిలో పెట్టుకోండి. ఈ 11 కేసులు ఏవైతే ఉన్నాయో డిపార్ట్మెంట్ వాళ్ళ దగ్గర నుంచి, మున్సిపాలిటీ డిపార్ట్మెంట్ వాళ్ళ ఏ ఏరియా నుంచి వచ్చారో ఆ ఏరియా మొత్తం కూడా శానిటేషన్ తో సహా, బ్లీచింగ్ తో సహా, అక్కడ ట్యాంకులు గాని పైపులు గాని లీకేజ్ సహా ప్రతి ఒక్కటి కూడా చాలా కేర్ఫుల్ గా హ్యాండిల్ చేస్తున్నారు. మీరు భయభ్రాంతులకి ఎవరు కూడా ప్రజలు దయచేసి మీరు భయంతోనే సగము టెన్షన్ తెచ్చుకుంటున్నారు అందరూ. ఇందాక నేను సద్దాం కాలంలో కొన్ని ఈ రోజు 2-3 కేసులు పెరిగినాయంటే నేను కలెక్టర్ గారు మిగతా అధికారులందరూ కూడా తిరగడం జరిగింది. అక్కడ తిరిగినప్పుడు కూడా లైఫ్ థ్రెటనింగ్ కేసులు అయితే ఏం కావు. మామూలుగా కొన్ని జ్వరాలు, కొన్ని డయేరియా కేసులు ఉన్నాయి. అవి కూడా ట్రీట్మెంట్ చేస్తున్నారు. ఎక్కడా కూడా బెడ్లు లేవు, హాస్పిటళ్లలో బెడ్లు లేవు కాబట్టి ప్రజలు ఇబ్బందులు పడుతున్నారని దయచేసి అనుకోకండి. కావాలనే బెడ్స్ ఉన్నాయి, అవసరమైతే ఇంకా ఎక్కువ తెప్పించుకుంటాము. ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ ఈ రోజు ఈ యూపీహెచ్సి మన నగరం దగ్గర ఉన్న యూపీహెచ్సిలో సాక్షి పేపర్ లో మిగతా వాళ్ళందరూ కూడా ఇక్కడ బెడ్లు లేవు అసలు ఎవరు పట్టించుకోవట్లేదు, బెడ్లు ఎందుకు లేవు హాస్పిటల్ అని చెప్పి ఒక క్వశ్చన్ మార్క్ ఈ రోజు ప్రజలందరూ దృష్టిలో పెట్టడం జరుగుతుంది. యాక్చువల్ గా ఈ యూపీహెచ్సిలో కూడా కేవలం మామూలు ట్రీట్మెంట్లకి కేవలం 5 బెడ్లు మాత్రమే ఉంటాయి. కానీ ఇప్పుడు కేసులు కొద్దిగా ఎక్కువ అయినాయి కాబట్టి ఇక్కడ 5 కేసులు ఉన్నాయి. 5 కేసులు ఇక్కడ 5 కేసులు ఉన్నాయి. దానికి కావాల్సిన బెడ్లు తెప్పించడం జరిగింది. ఇంకా ఏమైనా ఎక్స్ట్రా ఉన్నా కూడా పెట్టించడం జరుగుతుంది. సో ఇక్కడ బెడ్లు లేవనేది ఎక్కడ కూడా లేదు. ఈ సెంటర్ లో పెట్టడమే కేవలం 5 బెడ్లు మాత్రమే ఉంటాయి. అంతేకాకుండా నగరంలో ప్రతి ఒక్క చోట కూడా ఆటోలు తిప్పి అనౌన్స్మెంట్ ఇచ్చుకుంటూ ఎక్కడ కూడా మీరు కలుషితమైన నీళ్లు ఎక్కడ ఉంటే మీరు అక్కడ నీళ్లు తాగకండి, మీకు ట్యాంకర్లు పంపిస్తున్నామో ఆ ట్యాంకర్లో వచ్చిన నీళ్లు మాత్రమే వాడండి, అవి కూడా నీళ్లు బాగా వేడి చేసుకొని నీళ్లు కాంచుకొని తాగండి. ముఖ్యంగా ముసలి వాళ్ళు కానీ చిన్నపిల్లలు ఉన్న దగ్గర జాగ్రత్తలు ఇంకా ఎక్కువ తీసుకోండి అని కూడా మేము చెప్పడం జరుగుతుంది. అంతేకాకుండా గవర్నమెంట్ సైడ్ నుంచి కూడా ఏమేం చేయాలా, ఏమేం చేయకూడదు, ఏమి వాడాలా, ఏమి వాడకూడదు అనేది కూడా ఒక పాంప్లెట్ లో మొత్తం ఇంటింటికి కూడా పంచమని మున్సిపల్ డిపార్ట్మెంట్ వాళ్ళకి చెప్పడం జరుగుతుంది. అంతేకాకుండా చనిపోయినారు అసలు సాక్షి, టీవీ9 ఇట్లాంటి కొన్ని ఛానల్స్ లో దయచేసి మీ అందరికి ఒక క్లారిటీ ఇస్తున్నాను. చనిపోయినది ముగ్గురు వ్యక్తులు కూడా అది ఏ విధంగా చనిపోయిన కలెక్ట్ చేశారు. ఒక్కొక్క సచివాలయం నుంచి దాదాపుగా 20 శాంపిల్స్ తీసామని చెప్పి చెప్పడం జరుగుతుంది. మొత్తం ఆలగడ్డలో 200 ప్లేసుల దగ్గర నుంచి శాంపిల్స్ తీశారు. ఈ శాంపిల్స్ అన్ని కూడా పంపించడం జరిగింది. 90% ఎక్కడ కూడా కంటామినేషన్ జరగలేదని చెప్పి మనకి రిజల్ట్స్ అన్ని కూడా నెగిటివ్ గా వచ్చినాయి. ఒక్క ఏరియాలో, అది కూడా మొదటి రోజులో ఆ ఒక్క ఏరియాలో చాంద్ స్ట్రీట్ దగ్గర ఫస్ట్ మనకి కొంచెం పాజిటివ్ వచ్చింది. కానీ అది ఫస్ట్ రోజు మళ్ళీ అక్కడ నుంచి ఆ ఏరియాలో మళ్ళీ ఎక్కడ కేసులు రాలేదు. సో ఇవన్నీ కూడా ఎవ్రీథింగ్ ఈజ్ అండర్ కంట్రోల్. మేము అన్ని కూడా మానిటర్ చేస్తున్నాము. ప్రజలందరూ కూడా జాగ్రత్తలు తీసుకోవాలి. ఏం జాగ్రత్తలు? మీరు బయట ఫుడ్ తినకపోవడము, లేకపోతే ఏదైనా మీరు ఇంట్లో వండుకునేవి తినండి, కూరగాయలు శుభ్రంగా కడుక్కోండి, ఆ నీళ్లు ఎక్కడంటే అక్కడ నీళ్లు తాగకండి, నీళ్లు కాంచుకొని తాగండి. ఇవన్నీ కూడా కొన్ని జాగ్రత్తలు టైమింగ్ కి మీరు తీసుకోవాల్సిన అవసరం ఉందని చెప్పి కూడా తెలియజేసుకుంటూ, కొన్ని చికెన్ సెంటర్స్ లో నుంచి కూడా కొన్ని ప్రాబ్లమ్స్ వచ్చినాయని చెప్పి చెప్పడం జరిగింది. కలెక్టర్ గారు కూడా ఇన్స్ట్రక్షన్స్ ఇవ్వడం జరిగింది. ఇవన్నీ కూడా మళ్ళీ మొత్తం మేము మానిటర్ చేసేంత వరకు చికెన్ సెంటర్స్ అన్ని కూడా క్లోజ్ చేయమని చెప్పి ఒక 2 days వరకు క్లోజ్ చేయమని చెప్పి కూడా ఇన్స్ట్రక్షన్స్ ఇవ్వడం జరిగింది. దయచేసి అందరూ కోఆపరేట్ చేయాలని చెప్పి కూడా కోరుకుంటున్నాము. గౌరవ ఎమ్మెల్యే గారితో కలిసి సమీక్షించడం జరిగింది. ఎక్కడెక్కడ ఎఫెక్ట్ అయిందో ఆ ఏరియాస్ అన్ని కూడా చూడడం జరిగింది. డయేరియా అందరూ పూర్తిగా కంట్రోల్లో ఉంది. కేసెస్ అన్ని కూడా స్టేబుల్ గా ఉన్నాయి. హాస్పిటల్లో ఉన్న 11 మంది కూడా స్టేబుల్ గా ఉన్నారు.
చక్కటి ట్రీట్మెంట్ ఇక్కడ జరుగుతుంది. ఈరోజు మనం తీసుకున్న చర్యలు ఏంటంటే పొద్దున్న నుంచి మనం ఎటువంటి జాగ్రత్తలు తీసుకోవాలి అన్న దానిపైన అన్ని వార్డ్స్లో కూడా మనం ప్రతి ఒక్క ఇంటికి వినపడేటట్లు టామ్ వేయించాం. మైక్ అనౌన్స్మెంట్ అనేది మనం చేయించాం. తర్వాత రెండవది మనకి 10 సచివాలయాలు ఉన్నాయి. ఈచ్ సచివాలయ పరిధిలో 20 శాంపుల్స్ చొప్పున 200 శాంపుల్స్. ఇంకా జాగ్రత్త తీసుకోవాలి, ప్రికాషన్స్ తీసుకుంటే బాగుంటుంది కాబట్టి 200 శాంపుల్స్ పంపించడం జరిగింది. మనకి H2S టెస్ట్ 24 అవర్స్లో రిజల్ట్ వచ్చేస్తుంది. ఎక్కడ కూడా మనకి కంటామినేషన్ ఉంది అని ఎక్కడ కూడా మనకి ఇప్పటి వరకు రాలేదు. బట్ ల్యాబ్కి పంపిస్తే మరింత క్షుణ్ణంగా రిజల్ట్ వస్తుంది కాబట్టి 200 శాంపుల్స్ పంపించడం జరిగింది. శానిటేషన్ అంతా చేయించాము. ఎటువంటి ఇబ్బందికరమైన పరిస్థితులు కూడా ఇక్కడ లేవు. ఎప్పటికప్పుడు నిరంతరం సమీక్షించడం అనేది జరుగుతుంది. గౌరవ ఎమ్మెల్యే గారు కూడా మొత్తం పరిస్థితులంతా కూడా సమీక్షించారు. రేపు పొద్దున్న ఎక్కడన్నా 1 or 2 కేసెస్ వాళ్ళు మెయిన్ ప్రాబ్లం ఏమొచ్చిందంటే ఒక్క స్ట్రీట్లో నిమజ్జనం రోజు ప్రసాదం ఇచ్చిన చిత్రాన్నంని తీసుకున్నారు, ఎవరెవరు తీసుకున్నారు ఆ ఫ్యామిలీస్లోనే ఈ డయేరియా వచ్చింది. దానికి ఇంకే అడిషనల్ ఏదన్నా ఇష్యూ వస్తే తోడైతే ఇబ్బందికరంగా ఉంటుంది కాబట్టి టోటల్ ఆల్ ప్రికాషన్స్ అన్ని తీసుకుంటాం.